అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులను అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. శంకరాచార్య విరచితము కాశీ పంచకం. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా సాకాశికాహం నిజబోధరూపా. యస్యాం ఇదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సత్తు చిత్తు సుఖ ఏక పరమాత్మరూప సా కాశికా అహం నిజబోధరూప. యస్యాం ఇదం కల్పితం ఇంద్రజాలం, యస్యాం మన ఎదురుగా ఉన్నటువంటి ఏదైతున్నదో ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి జగత్తంతా కూడా కల్పితం ఇంద్రజాలం మహేంద్రజాలం మనస్సు యొక్క మాయా సంబంధమై ఉన్నటువంటి విలాసములు. మనస్సు అనేటువంటిది ఎంత గొప్పది కూడా చేయగలిగేటువంటి విధానముగా ఎన్నో మాయలు కలిగి ఉన్నటువంటి వస్తువు మనస్సు. కనుక ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలలో అందరూ కూడా పడిపోతున్నటువంటి విధానము. కాబట్టి సమస్త మానవులందరూ కూడా మనోసంబంధ జీవులు అన్నారు. మనోసంబంధ జీవులు బుద్ధి సంబంధ జీవులు రెండు రకాలుగా ఉంటారు. బుద్ధి సంబంధ జీవులు అని చెప్పనంటే వాళ్ళు కేవలం తాత్విక అంశము కలిగి భగవద్ ఆరాధన కలిగి
సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క భగవతత్వాన్ని అవలోకన చేసేటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఈ మాయలకు లోబడకుండగా, మాయల జోలికి పోకుండగా, మాయా నాటకాలలో చిక్కకుండగా, ఈ మనో సంబంధ మాయా కార్యాలకు లోను కాకుండా ఉన్నటువంటి వారై మనస్సుకు అతీతముగా ఉన్నటువంటి విధానము. ఇక్కడ మీకు శంకరాచార్యుల వారు కూడా 2 అంశాలు చెప్పుకొచ్చారు. మనస్సుకు అతీతమై ఉన్నటువంటి యొక్క స్వరూప విధానమేమో సత్యసుఖైక పరమాత్మ రూప సాకాశికాహం, సాకాశిక అహం నిజబోధ రూప. అలాంటి యొక్క విధానమే అహం, నేను అన్నాడు. సత్తు చిత్తు సుఖ ఏకరూప, పరమాత్మయగు బ్రహ్మమే నేను, అహం నేను అని ఒక అంశాన్ని బోధించాడు. పై అంశంలో చూసినట్లయితే యస్యామిదం కల్పితం ఇంద్రజాలం మహేంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. కనుక మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయా కార్యమై ఉన్నటువంటి మనోకార్యము, మాయా కార్యమై ఉన్నటువంటి అంశం ఒకటి. రెండవది సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క అంశం ఒకటి. ఈ రెండు చూసినట్లయితే మనో సంబంధ జీవులు, బుద్ధి సంబంధ జీవులుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. కనుక బుద్ధి సంబంధ జీవులు అని చెప్పనంటే వారు కేవలం తత్వావలోకనం చేస్తూ ఉంటారు. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృతు. పరమాత్మ చెప్పిన మాట. సబుద్ధిమాన్ అట్టివారే బుద్ధిమంతులు అన్నారు. శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి బుద్ధి, ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధిని ఆశ్రయించినటువంటి వారు బుద్ధిజీవులు. పరమాత్మ కూడా 6వ అధ్యాయంలో చెప్పిన మాట. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. భజతాం 10వ అధ్యాయంలో భజతాం ప్రీతిపూర్వకం, ఎవరు నన్ను భక్తిపూర్వకముగా మరి నివృత్తి మార్గములో సోహము యొక్క ఆశ్రయములో, హంస యొక్క ఆశ్రయములో ఉండి నివృత్తి మార్గము నన్ను సేవిస్తారో, అలాగా సేవించేటువంటి వారికి నివృత్తి మార్గములో ఉన్నటువంటి వారికి నేను దదామి బుద్ధియోగం, వాళ్ళకు బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఏన మాం ఉపయాంతితే, ఏనా ఏ యొక్క బుద్ధియోగము చేత మాం నన్ను ఉపయాంతి పొందగలరో, నా స్వరూప భావాన్ని పొందగలరో, అలాంటి యొక్క విధానములు నన్ను నివృత్తి మార్గము ద్వారా మరి ఆరాధించేటువంటి నిర్గుణ నిరాకార తత్వమును ఆరాధించే విధానముగా ఉన్నటువంటి వారికి నేను వాళ్ళకి బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అని కూడా స్వామి చెప్పిన మాట. 2వ అధ్యాయంలో అయితే బుద్ధవు శరణం అన్విష, బుద్ధిని శరణవేడు, బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధితోనే కూడు ఉండు అని ప్రకారంగా బుద్ధికి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వటం జరుగుతుంది. బుద్ధి అంటే శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క అంశమే బుద్ధి. నివృత్తి మార్గంలో పయనించేటువంటి యొక్క అంశమే బుద్ధి. కాబట్టి మనస్సుకి బుద్ధికి ఉన్న తేడా చూసినట్లయితే ఇంద్రియముల వెంబటే పోయేది మనస్సు, సోహము ద్వారా పోయేటువంటిది బుద్ధి. ప్రవృత్తి మార్గంలో పోయేది మనస్సు, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేది బుద్ధి. బంధంలో పడవేసేది మనస్సు, మోక్షం వైపుకు తీసుకుపోయేది బుద్ధి. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటిది బుద్ధి. దుఃఖముల పాలు చేసేది, సమస్యల పాలు చేసేది మనస్సు, దుఃఖముల నుంచి సమస్యల నుంచి విడిపింపజేసేది బుద్ధి. కనుక వ్యవహారంలో పడవేసేది మనస్సు, పరమార్థంలో చేర్చేటువంటిది బుద్ధి. కామ క్రోధాది ఆశ్రయ సంపదతో చేరి ఉండేది మనస్సు, మరి అమానిత్వాది దైవీ సంపదతో చేరి ఉండేటువంటిది బుద్ధి. కనుక ప్రపంచములో పడవేసేది మనస్సు, పరమాత్మలో చేర్చేది బుద్ధి. బంధంలో పడవేసేది మనస్సు, మోక్షం వైపుకు తీసుకుపోయేది బుద్ధి. ఇలాగా చూస్తే మరి ఆ యొక్క బుద్ధికి ఎంతో ప్రాముఖ్యత భగవద్గీతలు ఇవ్వడం జరిగింది. తత్కారణంగా స్వామివారు కూడా దదామి బుద్ధియోగం ఏన మాం ఉపయాంతితే. కాబట్టి ఈ విధంగా చూస్తే బుద్ధిజీవులు, మనోజీవులు 2 రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ బుద్ధిజీవులు అంటే నివృత్తి మార్గములో బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారిని బుద్ధిజీవులు అని,
ప్రపంచం వైపుకి ప్రపంచ నాటకాలలో ముంచివేసే విధానముగా పోయేటువంటి యొక్క మార్గమేమో మనోమార్గం, మనోజీవులు. కనుక లోకంలో ఎక్కువ శాతం చూస్తే మనకి ఈ మనో సంబంధ జీవులే మనకు దర్శనం ఇస్తారు. లోకమంతా చాలా వరకు మనస్సుతో చేరి ఉన్నటువంటి వారే. అందుచేత మరి ఈ మనో సంబంధ వ్యవహారం ఎట్లా ఉంటుందా అంటే పెద్ద నాటక వ్యవహారము. ఈ మనో సంబంధ వ్యవహారం పెద్ద నాటకము అన్నారు. సమస్త మాయలన్నీ కూడా కలగలుపుకుని వ్యవహరింపజేసేది మనస్సు. మోస సంబంధమై ఉన్నటువంటి మాటలు చెబుతుంది, మాయలో ముంచివేస్తుంది, మాయ నాటకాలలో పడవేస్తుంది. ఈ ప్రకారముగా వ్యవహారం అంతా కూడా మాయా సంబంధ మనస్సు. ఈ మనస్సుకే లోబడి అందరూ కూడా పోతున్నారు. కాబట్టి బుద్ధి అనేటువంటిది కేవలం మాయలకు అతీతముగా ఉండేది, పరబ్రహ్మతత్వావలోకనం చేసేది. అందుచేత ఈ మనో సంబంధ నాటకాలలో ఈ లోకంలో చూసేటువంటి ఈ మత సంబంధ వ్యవహారాలన్నీ కూడా ఈ బుద్ధి వ్యవహారములో సాగేటువంటి యొక్క అంశములే. ఏమి నానా రకాలై ఉన్నటువంటి ఈ మత సంబంధ వ్యవహారములన్నీ కూడా అది మనోస్థాయిలో ఉన్నటువంటివి. కనుక ఆ మనస్సు అనేటువంటి విధానములో ఉన్నటువంటి వారు లోకంలో గొప్పతనానికై పాకులాడుతూ ఉంటారు, ప్రత్యేకతల కోసంగా పాకులాడుతూ ఉంటారు. నన్ను గౌరవించాలి, నన్ను పూజించాలి, నన్ను గొప్పగా భావించుకోవాలి, నాకు ఒక మంచి పేరు లోకంలో నెలకొల్పబడాలి, నాకంటూ ఒక వర్గం ఉండాలి. ఇవన్నీ కూడా మనో సంబంధ అపేక్షలే. పూర్వకాలంలో ఉన్నటువంటి యొక్క మహాత్ములు, బ్రహ్మవేత్త, ఋషీశ్వరులు మనకెంతో జ్ఞానాన్ని అందించారు, ఉపనిషత్ జ్ఞానాన్ని అందించారు. ఎవరూ కూడా వాళ్ళ గుర్తింపే కోరుకోలేదు. కనుక వారు కేవలం జ్ఞానాన్ని అందించి కనుమరుగైపోయారు. కానీ లోకంలో వీళ్ళు మాయా సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలలో, మనో సంబంధమైన వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ మాయను వాడుకుంటూ ఉన్నారు. కనుక ఈ మాయా అనేటువంటి వ్యవహారం అంతా కూడా మనస్సు యొక్క స్థాయిలో చేరి ఉన్నది. మాయకు అతీతమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము. కాబట్టి మహాత్ములు మనం అమాయకులు అని చెప్పని అంటాం. అమాయకులు అంటే లోకంలో ఒక పదం, ఒక సందర్భాన్ని వినియోగించుకుని ఆ పదం వాడుతూ ఉంటారు. అసలు దాని యొక్క పదము యొక్క సంబంధ అంశం చూసినట్లయితే అమాయకులు అనగా మాయకు అతీతముగా ఉన్న బ్రహ్మం. బ్రహ్మము అనేది మాయకు అతీతము, నిరుపాధిక స్వరూపము. అట్టి ఆ బ్రహ్మములో చేరి ఉన్నటువంటి మహాత్ములు అమాయకులు. ఇక రెండవ చూస్తే లోకమంతా కూడా ఈ మాయకులు అనేటువంటి విధానము. మరి ఈ విషయమై శంకరాచార్యుల వారు కూడా చెప్తున్న విధానము, దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంత భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహము. ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యామోహంలో మునిగి ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఇవన్నీ కూడా మతాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేహాత్మవాదులు, ప్రాణాత్మవాదులు, ఇంద్రియాత్మవాదులు, ఇంకా మనో ఆత్మవాదులు, బుద్ధ్యాత్మవాదులు, శూన్యాత్మవాదులు, నానా రకాలై ఉన్నటువంటి ఇవన్నీ కూడా మతాలన్నీ కూడా మనస్సులో కల్పింపబడ్డటువంటివి. మత సంబంధమే మనస్సు, మత సంబంధమే అనగా మనో సంబంధమే మతము. మతం అంటే ఒక అభిప్రాయం, ఇది నా అభిప్రాయము అని చెప్పని అంటాడు. మతము అంటే నా అభిప్రాయము అని అర్థం. వారు కొన్ని అభిప్రాయాలను స్వీకరించుకుని ఆ విధంగా లోకంలోకి తీసుకువచ్చి మానవుల మీద వాళ్ళు రుద్దుతూ ఉంటారు. కనుక వ్యక్తిని ప్రామాణికముగా తీసుకుని ఉన్నటువంటివన్నీ కూడా మతములు. కాబట్టి మీకు భగవద్గీతలో ఏ మతము లేదు, ఉపనిషత్తులలో ఏ మతము లేదు, బ్రహ్మసూత్రాలలో ఏ మతము లేదు, 108 ఉపనిషత్తులలో ఏ మతము లేదు, 18 అధ్యాయాలలో ఎక్కడ కూడా ఏ మతము లేదు, బ్రహ్మసూత్రాలలో ఏ మతము లేదు.
ఈ మతములన్నీ కూడా మానవుడు తర్వాత కాలంలో కల్పించుకున్నటువంటి అంశములు. కనుక మతి, మనస్సు నుంచి ఆవిర్భావం అయినటువంటివి మతములు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యక్తిని ప్రామాణికంగా చేసుకుని ఉంటాయి. కాబట్టి బౌద్ధ మతం బుద్ధుణ్ణి ఆసరాగా చేసుకుని ఉన్నది. జైన మతం జైనుణ్ణి ఆసరాగా చేసుకుని ఉన్నది. ఇట్లాగా ఇవన్నీ కూడా చూసినట్లయితే క్రైస్తవం క్రీస్తుని ఆధారంగా చేసుకుని మహమ్మద్ ప్రవక్త ఆసరాగా చేసుకొని, వీళ్ళు లేకపోయినట్లయితే ఈ మతాలు ఉండేవి కాదు. జీసస్ లేక క్రైస్తవం లేదు, మహమ్మద్ లేకుండా మహమ్మదీ మతం లేదు, బుద్ధుడు లేకపోతే బౌద్ధం లేదు, జైనుడు లేకపోతే జైనం లేదు. ఈ ప్రకారముగా లోకంలో మనిషిని ఆసరాగా చేసుకొని, మనస్సును ఆసరాగా చేసుకొని ఉండేటువంటి ఇవన్నీ కూడా. కనుక మనిషి ప్రామాణికంగా చేసుకుని, మనిషిని ప్రధానంగా చేసుకుని, మనిషిని ప్రామాణికంగా చేసుకుని ఏవైతే వాళ్ళు కొన్ని లోకంలోకి కొత్త జిమ్ముక్కులు ప్రవేశింపజేస్తారో అని అర్థం. అనగా వాళ్ళు కొత్త రచనలు చేస్తారు, కొత్త అంశాలను తీసుకొస్తారు, వారు సొంత రచనలు చేస్తారు, కొన్ని గ్రంథాలు ప్రింట్ వేస్తారు, కొన్ని కొత్త అంశాలను చూపించడంతో వీళ్ళకు కూడా దాని ఒక అపేక్ష అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లాగే ఏర్పడ్డటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి వ్యక్తిని ప్రామాణికముగా చేసుకుని ఏర్పడేటువంటివన్నీ కూడా తర్వాత కాలంలో అవన్నీ కూడా వాటి ఉనికి లేకుండా పోతుంది. ఏవైతే శాస్త్రమును ప్రామాణికముగా చేసుకుని వస్తాయో, శాస్త్రమును ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములుగా ఉన్నటువంటి వీటినే ప్రస్థానత్రయము అన్నారు. ప్రస్థానత్రయం అంటే ప్రస్థానం, జీవుడు ఏ యొక్క స్థానానికి పోయిన తర్వాత తిరిగి వచ్చే విధానం లేదో దానినే ప్రస్థానము, మహాప్రస్థానత్రయము అన్నారు. కనుక వేదం ప్రామాణికంగా కలిగి ఉండాలి. ఉపనిషత్తులు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఉపనిషత్తుల సారమే భగవద్గీత కాబట్టి అది కూడా మనకి చాలా మంచి విషయాలు బోధించేదిగా ఉన్నది. ఉపనిషత్తుల యొక్క అంశములన్నీ ప్రతిపాదించేదిగా ఉండటం వల్ల బ్రహ్మసూత్రములు కూడా తీసుకోవడం జరిగింది. అందువల్ల ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అనేటువంటి మాటగా వాడుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఉపనిషత్తులను ప్రామాణికముగా తీసుకుని ఉన్నటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ లోకంలో శాశ్వతముగా ఉండిపోయేటువంటి సాంప్రదాయము అని చెప్పనంటారు. శాస్త్రం ప్రామాణికంగా కాకుండా సొంత ఆలోచనలు చేసి, సొంత రచనలు చేసి, కొన్ని కొత్త అంశాలను ప్రవేశింపజేసి జనులను ఆకర్షింపజేసే విధానముగా ఏర్పడేటువంటివన్నీ కూడా అక్కడ వ్యక్తి ప్రామాణికమవుతాడు. వ్యక్తిని ప్రామాణికముగా చేసుకుని ఉన్నటువంటివన్నీ కూడా ఆ వ్యక్తి ఉన్నంతకాలం కలకల్లాడతాయి. ఆ వ్యక్తి కాస్త పోయిన తర్వాత అవన్నీ కూడా క్షీణించే స్థాయికి వచ్చేస్తాయి. ఇంతకుముందు మనకి మెహర్ బాబా అని, కుసుమ హర్నాథ్ ఇట్లా కొన్ని వింటూ ఉంటాం కదా. అప్పట్లో బాగా భజనలు చేశారు, ఆరాధనలు చేశారు, అర్చనలు చేశారు, బాగా పొగిడారు. కొన్ని సంఘాలు అక్కడక్కడ ఏర్పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మెల్లమెల్లగా సన్నగిల్లి ఈనాడు ఏదో మాట మాత్రం తప్ప ఆ సంఘాలే మనకు కనపడే విధానం ఉండదు. అందుచేత వ్యక్తిని ప్రామాణికముగా చేసుకున్నటువంటివి కొద్ది కాలం కలకల్లాడే విధానం ఉంటుంది. తర్వాత అవి వీగిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. వర్షం పడ్డప్పుడు ఆ వాన పడ్డప్పుడు భూమి మీద మరి లోన ఉన్నటువంటి గింజలు చక్కగా మొలకెత్తి ఆ భూమి అంతా కూడా పచ్చగా ఉంటుంది. ఇది తొలకరి జల్లు పడ్డప్పుడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు ఈడ్చి ఒక కాపు కాశాడు అని చెప్పనంటే, ఈడ్చి ఒక ఎండ కాశాడు అని చెప్పనంటే మలమల మాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ ప్రకారంగా పైన ఉన్నటువంటి యొక్క మొక్కలన్నీ కూడా సూర్య భగవానుని వేడికి మలమల మాడిపోవాల్సిందే. కానీ కొన్ని వృక్షములు మహావృక్షాలు ఉంటాయి. అవి లోపల దాకా భూమి లోపల ఉన్నటువంటి యొక్క జలాలన్నీ తీసుకునేటువంటి యొక్క స్థాయి దాకా పోయి ఉన్నటువంటి వృక్షములు ఎప్పుడు వర్షం పడకపోయినా ఎప్పుడు కలకల్లాడే విధానం ఉంటుంది.
కేవలం వర్షాధారము కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలన్నీ కూడా తొలకరి జల్లి పడ్డప్పుడు పచ్చగా ఉండే విధానం ఏర్పడుతుంది. ఎండ కాసిందంటే మొత్తం మాడిపోయే విధానమే. ఆ ప్రకారముగా ఎవరి యొక్క సాంప్రదాయము ఉపనిషత్తులను ప్రామాణికముగా చేసుకుని, శాస్త్ర ప్రామాణికముగా చేసుకుని నిలబడి ఉంటాయో అవి ఎప్పుడూ కూడా మరి లోకంలో అవి ఉంటాయి. ఎందుకంటే వాటికి ఉనికి ఈశ్వర ప్రోక్తం వేదం అన్నారు. ఉపనిషత్తులు వేదం కాబట్టి వేద ప్రామాణికముగా ఉపనిషత్ ప్రామాణికముగా చేసుకుని ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాలు అన్నీ కూడా ఉంటాయి. కేవలం వ్యక్తినే ప్రామాణికంగా చేసుకుని ఉన్నటువంటివన్నీ కూడా తర్వాత కాలంలో వీగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి మాట పరమాత్మ కూడా గీతలో బోధించిన అంశము. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాపునోతి నసుఖం నపరాంగతిం అని స్వామి చెప్తారు. ఎవరు శాస్త్ర విధిని ఉసృజ్య వదిలిపెట్టేసి, ఉపనిషత్తుల యొక్క మార్గాన్ని వదిలిపెట్టేసి, శాస్త్ర విధి అంటే ఉపనిషత్తులు శాసనీయ శాసించేటువంటివి అనగా ఈశ్వర శాసనము అని చెప్పిన అంటారు. ఆ ప్రకారముగా శాసనీయముగా చెప్పేటువంటి యొక్క శాస్త్రం ఉపనిషత్తులు కనుక లేకపోయిందా అని చెప్పినంటే మనకి ఈనాడు ఏ యొక్క విషయం కూడా చెప్పుకునే అవకాశాలు లేవు. ఆత్మ అని, పరమాత్మ అని, బ్రహ్మము అని, మోక్షము అని ఏ పదాలైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా ఉపనిషత్తులు మనకి ఇచ్చినటువంటి యొక్క విధానం. ఏ పదములైతే ఉపనిషత్తులు చెప్పావో ఆ పదముల యొక్క సంబంధమైన నిర్వచనం కూడా ఉపనిషత్తులే చెప్పాల్సి ఉంటుంది. గమనించండి ఈ మాట. ఏ పదములైతే ఉపనిషత్తులు వాడాయో ఆ పదముల సంబంధమై ఉన్నటువంటి నిర్వచనం కూడా మీకు ఆ ఉపనిషత్తులే బోధించిన విధానం ఉంటుంది. కానీ ఈనాడు చాలామంది వచ్చేటువంటి గురువులందరూ కూడా ఉపనిషత్తులలో వాడబడ్డటువంటి యొక్క పదములుకి వీళ్ళు సొంత భాష్యం చేస్తూ ఉన్నారు, సొంత వ్యవహారం చేస్తూ ఉన్న విధానము. కాబట్టి అందుచేత ఏ శాస్త్ర విధిం ఉసృజ్య ఎవరైతే శాస్త్రం మనకి యొక్క మార్గం విధించిందో అలాంటి యొక్క మార్గాన్ని ఉసృజ్య వదిలిపెట్టేసి కామకారత ఏ శాస్త్ర విధిం ఉసృజ్య వర్తతే కామకారత వారు సొంతంగా ఆలోచనలు చేశారు, సొంతంగా రచనలు చేశారు, సొంతం కొత్త మార్గాలను పెట్టుకొచ్చారు, కొత్త మరి జిమ్ముకులన్నీ కూడా చేసుకొచ్చారు. ఈ ప్రకారముగా మరి కామకారత ఆ విధంగా ఆలోచనలు చేసి రచనలు చేసి లోకంలోకి పంపిస్తారు వాటిని. ఈ ప్రకారముగా ఎవరైతే వ్యక్తియే ప్రామాణికంగా కలిగి సొంత భావాలు కలిగి మరి ఆ ప్రకారంగా తీసుకొచ్చి లోకంలో ప్రవేశింపజేస్తారో అలాంటి మార్గములో ప్రయాణం చేసేటువంటి వారికట నససిద్ధిం నవాపునోతి నసుఖం నపరాంగతిం, పరమసిద్ధిని కానీ మోక్షాన్ని కానీ పొందే అవకాశం వాళ్ళకి లేదని కృష్ణ పరమాత్మల వారు భగవద్గీతలో చెప్పిన మాట. అంతటి విశ్వంభరుడు కూడా శ్రీమన్నారాయణుడే సాక్షాత్ అవతరించి ఉన్న విధానంలో కూడా ఎంతో గొప్ప మహిమాన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా చూసినట్లయితే ఆయన లోకానికి ఒక సందేశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన కూడా ఉపనిషత్తులన్నీ ప్రామాణికంగా తీసుకున్నాడు. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి అన్నారు. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు భగవంతుని ద్వారా వెలువడేటువంటి యొక్క మరి గీతాసు ఈ వాక్కులన్నీ కూడా చూసినట్లయితే ఉపనిషత్సు ఆయన కూడా ఉపనిషత్తుల యొక్క ప్రామాణికం అనుసరించే వారు చెప్పారే తప్ప సొంతంగా చెప్పిన విధానం కాదు. కాబట్టి ఎవరైనా లోకానికి ఒక సందేశం ఇవ్వాల్సి వస్తే ప్రామాణికమును ప్రధానం కలిగి ఉండాలి. కనుక శాస్త్ర దృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నారు. శాస్త్ర దృష్టం గురుర్వాక్యం గురువులు పలికేటువంటి యొక్క వాక్యములన్నీ కూడా శాస్త్ర దృష్టం శాస్త్రం ప్రామాణికముగా కలిగి ఉండాలి. శాస్త్ర దృష్టం గురుర్వాక్యం ఎవరైతే శాస్త్ర విధానం లేకుండా గురువులు సొంత వ్యవహారంగా పోయినట్లయితే మరి ఆ సామాన్య మానవులు మోక్షాపేక్షతో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికను అపేక్షించేటువంటి
జనులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని చెప్పనంటే అందరూ కూడా ఒక శాస్త్రాన్ని కనుక ప్రామాణికం మనకు ఉపనిషత్తులు కాబట్టి భగవద్గీత కాబట్టి ఒక ప్రామాణికం తీసుకున్నట్లయితే మరి ఆ చెప్పేటువంటి విషయం అంతా కూడా ఒకే రకంగా ఒకే బాటలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఎవరికి వారు సొంతముగా అల్లికలు చేసి సొంతముగా మార్గాలు ఏర్పాటు చేసి సొంతముగా సాహిత్యం ఏర్పాటు చేసి బోధిస్తూ ఉన్నట్లయితే మరి సామాన్యుల పరిస్థితి దిక్కుతోయిన పరిస్థితి అయిపోతుంది. వాళ్ళు ఒక రకంగా చెప్పి వీళ్ళు ఒక రకంగా చెప్పి వీడు ఒక రకంగా చెప్పి వాడు ఒక రకంగా చెప్పి నానా తిక్క వ్యవహారం అంతా రావటంతో సగటు మానవుడు సామాన్యుడు ఏ మార్గంలో పోవాలో దిక్కుతోయిన వ్యవహారం అయిపోతుంది. కుటుంబ సమేతముగా పిల్ల జల్ల కొన్ని తట్టా బుట్ట తీసుకుని వీడు రైల్వే స్టేషన్కు పోయాడు. రైల్వే స్టేషన్లో మరి వాడు టిక్కెట్లు తీసుకున్నారు. అయ్యా పలానా గ్రామానికి పోయే బండి ఎక్కడో ఉన్నది అని చెప్పి అడిగాడు. చూడయ్యా 5వ ప్లాట్ఫారంలో ఉన్నది, ఆడకు పోయి ఆ బండి ఎక్కమని చెప్పి అన్నాడు వీడు. కనుక వీడు పిల్లలతో కూడా వాడుకున్న మూటలో గేట్లో మొత్తం భుజాన్ని వేసుకుని పిల్లలను సంకర వేసుకుని భార్యను చేతితో పట్టుకుని ఆ మెట్లెక్కి పోయి 5వ ప్లాట్ఫారం ఉన్నటువంటి యొక్క బండికి కూర్చున్నాడు. ఆడ కూర్చున్న తర్వాత పక్క వాళ్ళని అడిగాడు, అయ్యా ఈ బండి ఆ ఊరు పోతుందా అని చెప్పి అడిగాడు. ఎవడు చెప్పాడా నీకు ఆ ఊరు పోతుందని చెప్పేసి అని, ఈ బండి చెన్నై పోతుంది దిగేయమని చెప్పినాను పాపాన్ని. మళ్ళీ వాడు మోటలన్నీ వేసుకుని పిల్లల్ని తీసుకుని భార్యను తీసుకుని మళ్ళీ దిగేసేసాడు. పక్క వాళ్ళని అడిగాడు, అయ్యా పలానా గ్రామానికి పోవాలి ఆ బండి ఎక్కడుందని చెప్పి అడిగాడు. అరే నాయన ఆ బండి 3వ ప్లాట్ఫారంలో ఉందరో అలా పొమ్మని చెప్పి అన్నారు. మళ్ళీ వాడు పల్లెల్ని సంకన వేసుకుని భార్యను పట్టుకుని మూటలన్నీ నెత్తిన పెట్టుకుని మళ్ళీ ప్లాట్ఫారం ఎక్కి పోయి 3వ ప్లాట్ఫారంలోకి పోయి ఆడ బండికి కూర్చున్నాడు. కూర్చోవటంతో అడిగాడు, అయ్యా ఈ బండి ఆ ఊరు పోతుందని చెప్పి అడిగాడు. నీకు ఎవడు చెప్పాడు ఈ మాట, ఈ బండి హైదరాబాద్కు పోతుందిరా అని చెప్పి అన్నారు. ఆ పని దిగేమన్నారు, దిగాడు. ఆ పని దిగిన తర్వాత అడిగాడు, అయ్యా మరి పలానా గ్రామానికి పోయే బండి ఏ ప్లాట్ఫారం ఉందని చెప్పి అడిగాడు. వాడు చెప్పాడు, లేదురా 10వ ప్లాట్ఫారంలో ఉందరా అని చెప్పి అన్నాడు. మళ్ళా వాడు పిల్ల జల్లా తీసుకుని ఆ ప్లాట్ఫారం మెట్లెక్కి మళ్ళీ గబగబా పరుగున పోయి ఆ 10వ ప్లాట్ఫారంలో బండి ఉంటే ట్రాక్ మీద ఆ బండికి కూర్చున్నాడు. పక్క వాళ్ళని అడిగాడు, అయ్యా ఈ యొక్క బండి ఆ గ్రామం పోతుంది, నీకు ఎవడు చెప్పాడు ఆ గ్రామం పోతుందని చెప్పని, కాబట్టి ఈ బండి వైజాగ్ పోతుంది దిగరా దిగేశాడు. ఈ ప్రకారంగా వాడు ఉదయం పోయి ఆడు పిల్లల్ని వేసుకొని బండి దిగను బండి ఎక్కను, బండి దిగను బండి ఎక్కను, బండి దిగను బండి ఎక్కను. కారణం ఏంటంటే వీడు వ్యక్తులను అడుగుతూ ఉన్నాడు. గమనించండి ఆ ప్లాట్ఫారంలో అనౌన్స్మెంట్ ఉంటుంది, పలానా గ్రామానికి పోయే బండి పలానా ప్లాట్ఫారం మీద ఉందని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అది వినాలి, అది మనకు ప్రామాణికం. రైల్వే స్టేషన్లోకి పోయినటువంటి వారు వాడు ప్రామాణికమైతే నీకు అనేక బండ్లు ఎక్కడం దిగడం జరిగిపోతుంది. ఎట్లాగే నీ పరిస్థితి అయిపోతుంది. జీవితం తరించేది ఏమి ఉండదేక, వాడు గమ్యం చేరేదేమి లేదేక. ఈనాడు చాలామంది ఈ లోకంలో మోక్ష ప్రయాణ విషయంలో వాళ్ళ దగ్గరికి పోయారు, వాడు ఒక మార్గం చెప్పాడు. వీళ్ళ దగ్గరికి పోయారు, వీడు ఒక మార్గం చెప్పాడు. వాళ్ళ వద్దకు పోయారు, వాడు ఒక మార్గం చెప్పాడు. ఆయన చెప్పింది బాగుంది అంటాడు, ఈయన చెప్పింది బాగలేదని చెప్పని అంటాడు. ఈ ప్రకారంగా అమాయకపు జీవులు మాయకు లోనై మాయగాళ్ళ యొక్క వలలో పడి దిక్కుతోయిన విధానముగా ఆయన చెప్పింది బాగా ఉందే అంటాడు, ఆడకపోతాడు. ఇంతకంటే ఆయన చెప్పింది బాగా ఉందే అంటాడు, ఆడకపోతాడు. వీడు అసలు శాస్త్రం లేదు, ఒక భగవద్గీత లేదు, ఒక ఉపనిషత్తు లేదు, ఒక ఎలాంటి యొక్క శాస్త్ర పరిచయం లేకుండా మరి బాగుంది ఎట్లా బాగుంటుంది నీకు? ఎట్లా బాగా ఉంటుంది? నువ్వేమన్నా కొంచెం శాస్త్రాధ్యయనం చేయాలి కదా, గురువుల దగ్గర చేయాలక, భగవద్గీత అధ్యయనం చేసి ఉపనిషత్తుల అధ్యయనం చేసి నీకు దాని ద్వారా నీకు విషయావగాహన కలుగుతుంది. పరులు చెప్పేటువంటి యొక్క మాటల్లో వాస్తవాలు గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. నీ తలకాయలో ఒక శ్లోకం లేకపోయి, ఒక అంశం లేకపోయి, ఒక పూర్వీకుల ఋషుల యొక్క మార్గ విధానం నీకు లేకపోయే, మరి ఆ శాస్త్ర ప్రామాణిక విధానం లేకుండా బుత్త తలకాయ పెట్టుకుని బుత్త కాలి తలకాయ పెట్టుకుని ఆడకు పోయావు అనుకో, వాడు చెప్పినవి బాగానే ఉంటాయి. ఇంకొకరి వద్దకు పోయావు అనుకో, వాడు చెప్పినవి బాగా ఉంటాయి. ఇంకొకరి వద్ద పోయావు అనుకో, వాడు చెప్పినవి బాగానే ఉంటాయి. ఎందుకు నీ లోపల ఏమి లేదుగా.
నీ లోపల ఒక సమాచారం చేరి ఉంటే ఒక సబ్జెక్టు ఒక అంశం లోపల అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తేనే నీకు విషయం తెలుస్తుంది తప్ప ఖాళీ బుర్ర పెట్టుకుని ఆ తలకాయలు అజ్ఞానం పెట్టుకుని వాడు చెప్పేది బాగా ఉంది, వీడు చెప్పేది బాగా ఉంది, వీడు చెప్పేది బాగా ఎందుకు బాగా ఉండవు? పోయి బుట్టలో పడతావు అపన్నాయి ఏమి శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్ మతి లేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా అన్నాడు మహానుభావుడు. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్. గురువు అని చెప్పనంటే శృతి యుక్తి అనుభవము. శృతి అంటే ఉపనిషత్తులు, శృతులు అంటే ఉపనిషత్తులు. కనుక ఉపనిషత్తులను ప్రామాణికముగా చేసుకుని శాస్త్రం ప్రామాణికముగా చేసుకుని చెప్పాలి. కృష్ణ పరమాత్మ అంటే మహానుభావుడు చెప్పుకున్నాం కదా, ఆయన కూడా ఉపనిషత్తులు ప్రామాణికంగా చేసుకునే చెప్పిన విషయం. కాబట్టి ఆ ప్రకారముగా శృతి యుక్తి అనుభవము నాకు జత చూపు గురుడే గురుడు. అట్లాంటి మహానుభావుడే గురువు అని చెప్పిన అర్థం. ఓరకే కళ్ళు చూడగానే పడిపోయాము, చేతులు పడిపోయాము, నానా రకాలై ఉన్నటువంటి జాతి అంతా తయారవుతున్న లోకంలో. ఈ ప్రకారముగా శృతి యుక్తి అనుభవము నాకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్. మతి లేని గురుని చేరిన పతనము మన జీవితంగో. మతి లేని గురుడు, మతి లేదని చెప్పినంటే వాడు ఎక్కడున్నాడు? ఏ యొక్క ఆశ్రమాలలో ఉన్నాడు? ఎక్కడ శాస్త్రాధ్యయనం చేశాడు? వాడు శక్తి వృత్తి ఉందా, లక్షణ వృత్తి ఉందా? ఏ యొక్క ఇలాంటి జ్ఞానం కలిగే అధ్యయనం చేశాడు? కొన్ని జిమ్ముకులు నేర్చుకోవడంతో, కొన్ని శ్లోకాలు నేర్చుకోవడంతో గురువు అయిపోయిన విధానం, ఇలాంతా ఎంబడబడి పోయే విధానం. మతి లేని గురుని చేరిన పతనము మన జీవితం భవ్యపు జీవా అని ఓ మహానుభావుడు. ఆ కుంభవృష్టి బాగా వాన పడింది. ఆ పడటంతో ఒక సాధువు ఆ మార్గంలో అరణ్య మార్గంలో పోతూ ఉన్నాడు. ఒళ్ళంతా తడిసిపోయి ముద్ద అయిపోయాడు వాన దెబ్బకి. అట్లాగా సాధువు పోతూ ఉంటే అరణ్యంలో ఒక చోట గొర్రెల కాపరి గొర్రెలను కాస్తా ఉన్నాడు. వాడు చూస్తే వాని ఒంటి మీద ఒక్క చుక్క పడలేదు. ఏమబ్బా ఇంత ఆశ్చర్యం చెప్పని అనుకున్నాడు. చుట్టుపక్కల చూస్తే ఎక్కడ ఒక మరి ఎలాంటి ఆశ్రయం లేదు, ఇండ్లు లేవు, గుహలు కూడా లేవు, ఏమీ లేవు, అన్ని చెట్లు పుట్లు ఉన్నాయి. మరి నేను తడిసిపోయాను, వీడేమిటబ్బా ఒక చుక్క తడవకుండగా పొడిపొల్లాడుతున్నాయి బట్టలన్నీ కూడా, నీడికే విద్యలు వచ్చాయని చెప్పని అనుకున్నాడు. కాబట్టి మన వద్దకు పోయాడు. ఏమయ్యా మరి ఇంత కుంభవృష్టి పడింది, ప్రవహిస్తుంది జలమంతా కూడా, మరి నువ్వేమి తడవకుండా ఉన్నావు, నేను తడిసిపోయాను అని చెప్పని అడిగాడు ఆ సాధు మహాత్ముడు. వాడు చెప్పాడు గొర్రెల కాపరి, అయ్యా నా వద్ద ఒక విద్య ఉన్నది, ఆ విద్య ఉండటం వల్ల నా ఒంటిపై సుఖ కూడా పడే అవకాశాలు లేవు, నా యొక్క బట్టలు తడవు అసలు, అలాంటి విద్య నా దగ్గర ఉందని చెప్పిన అన్నాడు. నాయన నేను అరణ్యాల్లో పోతూ ఉంటాను, ఒంటరిగా పోతూ ఉంటా, సాధువుని తడిసిపోతా ఉన్నా, పరిచయం పడతా ఉంది, నిమ్ము చేస్తూ ఉంది, దగ్గులు వస్తూ ఉన్నాయి, తుమ్ములు వస్తూ ఉన్నాయి, నా తంటాలు పడతా ఉన్నాను, నువ్వు ఏ విద్య అయితే నువ్వు అధ్యయనం చేశావు నాకు కూడా ఆ విద్య బోధించరా అని చెప్పిన అన్నాడు. అనగానే వీడేమన్నాడు, అడిగినప్పుడే చెప్పకూడు నా ఆత్మానుభవము పరశివాయోగము, అడిగినప్పుడే చెప్పకూడు నా తత్వం పాడితే కొన్ని వచ్చట్టుకుంటా తత్వం పాడాడు. మరి ఏం చేయాలి? చెయ్యి గురుసేవ చేస్తే ఒక సంవత్సరం కాలం పాటు, సంవత్సరత చెప్పలేదా, సంవత్సర కాలం పాటు గురుసేవ చేస్తే నీకు అప్పుడు బోధిస్తా అని చెప్పని అన్నాడు వాడు. సరే ఇది సేవిస్తే వాడి వల్ల విద్య వస్తుంది మనకు కూడా, దానివల్ల మంచిగా మనం జీవితం జీవించవచ్చు, ఇబ్బంది ఉండదు, ఒక విద్య వచ్చినా అద్భుతమే మనకు కూడా. ఇందులో లోకంలో కూడా ఇలాంటి విద్యలు చూపిస్తేనే భక్తులు పడిపోయే విధానం ఉంటుంది. ఉంగరాలు ఇవ్వటము, వాచీలు ఇవ్వటము, ఈభూది ఇవ్వటము, కుంకాలు ఇవ్వటము, ఆభరణాలు ఇవ్వటము, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. ఏదో ఒకటి ఇవ్వంది భక్తులు కూడా పడిపోయే విధానాలు ఉండవు. అందుచేత మనకి ఇలాంటి విద్య వచ్చిందనుకో, ఇలాంటి చూపించినట్లయితే కూడా కొంత మనం సాధువులం కాబట్టి మంచి గౌరవం వస్తుంది, సన్మానాలు వస్తాయి, పూజలు వస్తాయి, ఎన్నో వస్తాయి అనే ఉద్దేశం వాడు ఆశపడ్డాడు. సరే సంవత్సర కాలం పాటు సేవ చేయటం సిద్ధపడ్డాడు. ఆ విధంగా గురు సేవలో మునిగిపోయాడు. ఉదయం గొర్రెలను తీసుకుపోవటం, గొర్రెలను బాగా మేపు రావటం, గొర్రె పాలు మేకలను గొర్రెలు మేకలు రెండు ఉంటాయిలే, ఆ విధంగా మేపుకు రావటం, మరి మేకలకి పాలు పిండటం, గురువు గారికి ఇవ్వటం, తాను తాగటం, ఏదో మొత్తాన్ని గడుస్తూ ఉన్నది.
ఆ చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాడు. మరి అక్కడ శుద్ధం చేయాలి. గొర్రెలన్నీ కూడా మేకలన్నీ కూడా శుద్ధం చేస్తాయి కాబట్టి అవన్నీ కూడా శుద్ధం చేయాలి. ఆశ్రమం చిమ్మాలి. వాడి యొక్క ఇల్లు ఆశ్రమ ఇల్లు అన్నమాట. ఆ విధంగా సేవ చేసుకుంటూ సంవత్సర కాలం పాటు అవ్వొచ్చింది. అప్పుడు చెప్పాడు, అయ్యా ఏదో నువ్వు విద్య అని చెప్పని అన్నావు, నీకు సేవ చేయమన్నావు, సేవ చేశాను. మరి ఇక్కడ సంవత్సర కాలం పెట్టావు గడువు, సంవత్సర కాలం అయిపోయింది. ఏదో కాస్త నాకు విద్య బోధిస్తే నేను పోతా అని చెప్పని అన్నాడు. ఏమయ్యా ఆగవయ్యా, తొందర పెడతావు, సమయం రావద్దా? దగ్గర సమయం సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పమంటే చెప్పేస్తారా అని చెప్పనే విధానంగా ఆపాడు. ఇట్లాగా ఉండగా వర్షాకాలం వచ్చింది. మరి ఒక పూట బ్రహ్మాండముగా మేఘాలన్నీ ఇక్కడ మేఘావృతమై ఆకాశం అంతా ఉన్నది. బాగా మెరుస్తూ ఉంది, ఉరుముతూ ఉన్నది. ఈ వాన పడబోయే సమయం అన్నమాట. అయ్యా గురువు గారు కాస్త బోధిస్తావా అని చెప్పి అన్నాడు. ఇదిగో బోధిస్తున్నా పట్రా అని చెప్పేసి అని ఏమంటే వాన పడబోయే సందర్భంలో ఏం చేశాడు అని చెప్పనంటే 2 కుండలు తెప్పించాడు. 2 ఘటాలు, కుండ అంటే ఘటం అన్నమాట. ఘటాలు తెప్పించి పెట్టుకున్నారు. చూడు నేను ఏం చేస్తున్నాను, నువ్వు అది చేయమని చెప్పి అన్నాడు. ఆ విధంగా వాడు తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ కూడా ఇప్పేసి ఆ కొండలో దోపేశాడు. నెత్తి మీద బోర్లించుకున్నాడు. బోర్లించుకోవడంతో ఆ కుంభవృష్టి అంతా కుంభం మీద పడి మొత్తం కారిపోయింది ఆ పని. అట్లా మరి వాని కూడా చెప్పాడు కదా, వాడికి బట్టలు ఇప్పేసి ఇప్పమన్నాడు. బట్టలు ఇప్పరా అని చెప్పి అన్నాడు. వాడు ఇప్పేశాడు. ఇప్పేస్తే బట్టలన్నీ కూడా ఆ కుండలో బాగా దూర్చి బాగా కుక్కేసి ఆ కొండను నెత్తి మీద బోర్లించుకున్నాడు. ఆ దెబ్బతో కుంభవృష్టి అంతా కుంభం మీద పడి కారిపోయింది. వాన ఎలిసిపోయింది. అప్పుడు చెప్పాడు, నాయనా ఆ బట్టలు తీసుకోరా, బట్టలు వేసుకోరా అన్నాడు. బట్టలు వేసుకున్నాడు. చూసావా తడిశాయా బట్టలు అని చెప్పి అడిగాడు. ఏం తడవలా, ఇదేరా విద్య అని చెప్పి అన్నాడు. నీ పొందపెట్ట, సంవత్సర కాలం పడ్డాను, దుంప తెచ్చావు సేవ, ఏ మాత్రం చెప్పడానికి రాను, సంవత్సర కాలం పడ్డాను, సేవలు చేయించుకున్నావు, ఇదా విద్య అన్నాడు. ఏదైనా విద్యే కదా, ఇదే విద్య. ఎడైనా నువ్వు ఈ విధంగా ఒక కొండ దగ్గర పెట్టుకో, వాన వచ్చేట్లయితే నాలాగా ఆ బట్టలు ఇప్పేసి నువ్వు ఆ కొండలో పెట్టుకుని అట్లా బోర్లించుకుని నెత్తి మీద, అంతే దడ్సాల్, నీకు ఎలాంటి యొక్క ఒక్క సొక్క తడవదు, పంచి తడవదు, ఏం తడవదు అని చెప్పని చెప్పాడు. ఈ విధంగా లోకంలో ఎన్నెన్నో విద్యలు విధాయకాలుగా చేసే విధానాలు ఇవన్నీ మాయా కల్పితం, మాయా రకాలు. కాబట్టి ప్రకారముగా శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా. కాబట్టి ప్రకారముగా శాస్త్ర ప్రామాణికము లేకుండగా ఏదైనా శాస్త్రం అధ్యయనం చేయాలి. శాస్త్రే కదా. కలెక్టర్ కావాలంటే శాస్త్రాధ్యయనం చేయాలి. డాక్టర్ కావాలా శాస్త్రాధ్యయనం చేయాలి. ఇంజనీర్ కావాలా శాస్త్రాధ్యయనం చేయాలి. చిన్నప్పటి నుంచే లెక్కర్లు వేసుకున్నవాడు నానా తంటాలు పడి ప్రైమరీ స్కూల్ అని, హై స్కూల్ అని, కాలేజీ అని ఈ విధంగా అనేక ఫీజులు కట్టి, డబ్బులు కట్టి, లక్షలు దారపోసి ఆ విద్యను అధ్యయనం చేస్తూ ఉన్నారు. డాక్టర్ కావాలంటే కొన్ని లక్షలు దారపోయాలి. కలెక్టర్ కావాలో లక్షలు దారపోయాలి. కాబట్టి మామూలు పొట్టకూటి విద్యలకి ఇంత దారపోసి ఇంతకాలం వెచ్చించే కాలాన్ని దాన్ని అధ్యయనం చేసిన తర్వాతే వానికి అలాంటి యొక్క విధానం వస్తూ ఉన్నప్పుడు మరి మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి బ్రహ్మైక్య సంబంధమై ఉన్నటువంటి యొక్క విద్యకు ఏమి అవసరం లేదా? ఏ శిక్షణ అవసరం లేదా? ఏ శాస్త్రాధ్యయనం అవసరం లేదా? ఊరకే వచ్చేస్తుందా? ఇది మరి విధముగా చూసినట్లయితే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారినే తస్మై. ఒక మాపని చెప్పింది, అయ్యా దేవుడు సర్వవ్యాపుడు కాదు, దేవుడు పరిచ్ఛిన్నుడు. ఎక్కడుంటాడు అంటే ఆకాశంలో ఉంటాడు. జ్యోతిర్బిందు స్వరూపముగా ఆకాశంలో ఎక్కడో ఆకాశం ఉంటాడు తప్ప అంతటా ఉండేటువంటి స్వరూపం కాదు. అంతటా ఉన్నట్లయితే దాని దోషాలు అంటుతాయి. లోకంలో చాలా ఉన్నాయి దోషాలు. అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వవ్యాపకత్వము దేవునికి చెప్పినట్లయితే ఆ దేవుణ్ణి మనము మురుగు కాలంలో కూడా చెప్పాల్సి వస్తుంది, చవిటి కాలంలో చెప్పాల్సి వస్తుంది, ఇంకా ఇతర వాటిల్లో చెప్పాల్సి వస్తుంది. మరి ఆ విధంగా చెప్పే అవకాశం ఉంటుంది కదా సర్వవ్యాపకత్వం చెప్పినట్లయితే. కాబట్టి పరమాత్మ సర్వవ్యాపకుడు కాదు, ఎక్కడో ఆకాశంలో జ్యోతి బిందు స్వరూపముగా సూక్ష్మముగా అణుమాత్రంగా ఉన్నాడని చెప్పిన విధానంగా వాళ్ళు లేవనెత్తిన అంశము ఇది.
దాన్ని అందరూ కూడా ఆమోదించి నిజమే కదా, అన్ని చోట్ల ఉన్నట్లయితే స్వామివారికి దోషం అంటుతాయి కదా, అనేక మాలిన్యాలు ఉన్నాయి, మలాలు ఉన్నాయి, మురుగు కాలువలు ఉన్నాయి, డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి, మొత్తం వాటిలో కూడా పరమాత్మ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు కాదు అనేటువంటి మాటకు తెలిసి పారేసే పని ఆయన ఎక్కడో జ్యోతిరి స్వరూపముగా బిందు స్వరూపముగా ఉన్నాడని చెప్పనే మాట. మరి శాస్త్రం చెప్పింది కదా, అనంతం అనంతం విభుం అనంతం సత్యం జ్ఞానం అనంతం అంతటా వ్యాపకమై. కాబట్టి శాస్త్ర ప్రామాణికం తీసుకోవాలా లేకపోతే వీళ్ళ యొక్క బుద్ధికి దోషినటువంటి యొక్క అంశం తీసుకోవాలా అని చెప్పనంటే ఈ అంశాన్ని చాలామంది అవలంబించి పోతున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఎక్కడో అనంతాకాశంలో చిన్న బిందువుగా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపముగా చెప్పేటువంటి మాట. అది ఏం చేయాలయ్యా, ఇంకొకటి ఇంకో రకంగా చెప్పే, ఇంకో రకంగా చెప్పే, ఇంకో రకంగా చెప్పే, ఈ విధముగా చెప్పే విధానాలుగా చూసినట్లయితే ఈ అందరి పని ఆ ప్లాట్ఫారంలో బండి ఎక్కడం దిగటం, బండి ఎక్కడం దిగటం, బండి ఎక్కడం దిగటం. ఉన్న జీవితమే స్వల్పకాలం, అల్పస్య కాల బహవస్య విఘ్నాః. ఉన్న జీవితంలో నిండా నూరేండ్ల జీవితం జీవిస్తున్నాం కదా అని చెప్పనేటువంటి యొక్క భావం ఎవరు కొంతమందికి ఉంటుంది. మనమే జీవించడం వల్ల 100 ఏళ్ల కాలం జీవించే కాలం కూడా పోయింది. 60 ఏళ్ళు దాటితే వెళ్ళిపోవడం జరిగిపోతుంది లోకంలో. నిండా 100 ఏళ్ల కాలం జీవించే విధానం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సపోజ్ అనుకుందాం శతమానం భవత అని చెప్పన్నారు కాబట్టి 100 ఏళ్ల కాలం జీవించే విధానం ఉన్నప్పటికీ కూడా మరి దాంట్లో 15 ఏళ్ల కాలం పాటు తెలియనితనంతో బాల్యంతో ఇంద్రియ వికాసం లేక మనోవికాసం లేక బుద్ధి వికాసం లేక సత్యాసత్య జ్ఞానం లేక 15-20 ఏళ్ళ వరకు ఈ ఆటపాటలతో పోతుంది. ఆటల పాటల బాల్యం గడుసును పోయే ఏమి. ఇక ఆ తర్వాత లాస్ట్లో వచ్చే బాల్యం మరొక బాల్యం ఉంటుంది. 60 దాటాయా 70 వచ్చాయా అంటే ఇక ఆ తర్వాత వచ్చే బాల్యావస్థ ఎందుకు ఉపయోగపడేటువంటిది కాదు, వృద్ధాప్యావస్థ. అది కూడా దాదాపుగా జీవితంలో 30 సంవత్సరాల పాటు ఆక్రమించే విధానం ఉంటుంది. అక్కడ మరి ఇంద్రియ పాఠం లేక కళ్ళు పోయి, చెవులు పోయి, జుట్టు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, లేక కూర్చోలేక, తినలేక, అరగలేక అలాంటి పరిస్థితులలో పద్మాసనం వేసి ధ్యానం చేసి మనసు నాపి ఆత్మానుభవాన్ని పొందాలని చెప్పినట్టే సాధ్యం కాని విధానము. కాబట్టి బాల్యం ఇట్లా పోయే, వృద్ధాప్యం అట్లా పోయే. కానీ యవనంలోనన్నా ఏమన్నా ఉందా అవకాశం అని చెప్పనంటే ఆ యవనం ప్రవేశించగానే మాంగళ్యం తంతునానే నామమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే సంజీవ శరధాం శతం అని ఈ ప్రకారముగా 3 ముళ్ళు వేశాడు. 3 నాళ్ళ ముసట. ఆ తర్వాత పిల్ల జల్ల గొడ్డు గోద మొత్తం సంసారం అంతా వచ్చి పడే. ఇక వాళ్ళకి పెంపకాలు గెంపకాలు, వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళకి లెక్కర్లు, వాళ్ళందరికీ సేవలు, అమ్మాయిలకు సేవలు, అబ్బాయిలకు సేవలు, వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళ ఇంటి పెళ్ళిళ్ళు చేసి అల్లులకు మళ్ళీ వాళ్ళ కోరిన కోరికలు తీర్చి మళ్ళీ అందరికీ ఇల్లు కట్టిపెట్టి వాళ్ళ బ్యాంకుల్లో కనీసం ఒక 5-6 లక్షలన్నా వాళ్ళ ఖాతాల్లో పడేసి ఈ ప్రకారముగా చేయటంతో ఉన్నటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి యొక్క బాల్యావస్థగా యవనావస్థ కాత గాలి కొట్టుకుపోయే. ఇంకా జీవితం మనం చేయగలిగేటువంటి విధానం ఏమిటి? పని ఏమన్నా మోక్ష అపేక్ష కలిగి కొద్దిమందికి ఏర్పడుతుంది. అలాంటి మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు ఏమన్నా మరి మంచి మార్గంలో పోదామా అని చెప్పనంటే రెడీ 100 మంది ముందుకు వచ్చి కూర్చున్నారు. నేను బోధిస్తా అని చెప్పని దుకాణం పెట్టుకున్నారు. ఒక్కొక్కడు ఒక రకంగా బోధించే ఈ స్వల్పకాలం కాస్త ఇటైపోయే మళ్ళా ఆ బాల్యానికి అడిపోయే, వృద్ధాప్యం అడిపోయే, యవనం కాస్త దీనికి కొట్టుకుపోయే, ఏదైనా కాస్త మిగిలి ఉన్న ఏమన్నా సరైనటువంటి యొక్క మార్గంలో పోదామా అని చెప్పనంటే మోక్ష మార్గంలో ఏడబోయే అవకాశం ఉన్నది. అందరూ తలకు దుకాణం పెట్టుకుని నానా రకాలుగా బోధించే విధానం అయిపోయే, అపమార్గాలలో తీసుకుపోయే, ఉన్న ఆయువు కాస్త అయిపోయింది, దేహం సాలించావు. ఇక ఆ తర్వాత ఏంటి పరిస్థితి మంది? 83,99,999 రకాలుగా ఉన్నటువంటి దేహాలు ఎదురుగా ఉన్నాయి. ఈ దేహం కాస్త పోయిందా అని చెప్పనంటే ఎత్తబోయే అవతారాలు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి యొక్క విధానములుగా చెప్పేటువంటి యొక్క మాట. కాబట్టి వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేక ఈ మాయలకు లోబడి, మాయా నాటకాలకు లోబడి, మాయా సంబంధమైన వ్యవహారాలకు లోబడి, ఇంద్రియ నాటకాలకి విషయాల లోబడి మరి ఆధ్యాత్మికంలో కూడా ఇలాంటి యొక్క మాయలన్నీ ఏర్పడటం కారణంగా ఇక జీవితం ఏమిటి చెప్పండి అసలు? శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే అని శంకరుల వారు చెప్తున్నమాట. ఎంతో పుణ్య విశేషముతో తప్ప మానవ దేహం రాదని చెప్పనే విధానము.
ఆ వచ్చిన జీవితం ఏమన్నా కాస్త మంచిగా నడుస్తుందా అని చెప్పానంటే మరి ఈ ప్రకారముగా ఇవన్నీ ఏర్పడి మానవుణ్ణి నానా తంటాలు పెట్టే విధానముగా అనే విషయం శంకరాచార్యుల వారు కూడా ఇక మన ఆ, దక్షిణామూర్తి సూత్రాలలో దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు అనగా లోకంలో కొంతమంది మత విధాయకంలో దేహాత్మవాదులు ఉన్నారు, ప్రాణాత్మవాదులు ఉన్నారు, ఇంద్రియాత్మవాదులు ఉన్నారు, మనో ఆత్మవాదులు ఉన్నారు, బుద్ధి ఆత్మవాదులు ఉన్నారు, శూన్యాత్మవాదులు ఉన్నారు. బౌద్ధంలో శూన్యాత్మవాదులు, బుద్ధి ఆత్మవాదులు ఉన్నారు. దేహాత్మవాదులు చార్వాకులు అని చెప్పని అంటారు. వాళ్ళు నాస్తిక మతాన్ని బోధిస్తారు. ప్రాణాత్మవాదులు ప్రాణమే ఆత్మ అంటారు. ఇంద్రియాత్మవాదులు ఇంద్రియమే ఆత్మ అంటారు. చలాత్మవాదులు మనస్సే ఆత్మ అంటారు. బుద్ధి ఆత్మవాదులు బుద్ధే ఆత్మ అంటారు. శూన్యాత్మవాదులు శూన్యమే ఆత్మ అని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే లోకంలో నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా ఏర్పడి మానవుణ్ణి ఈ మాయా నాటకాలలో పూర్తిగా ముంచి పారేస్తున్నారు. ఉన్న ఆయువు కాస్త అయిపోయింది, తనువు సాలించాడు, మళ్ళా ప్రయాణాన్ని కొనసాగించాడు. అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై సచ్చుచుబుట్టు సున్మరల చెరివిత చెరివినులైన వారికింజెచ్చర పుట్టునే పరువులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధములు అచ్చపు చీకటిన్బడి గృహౌర అచ్చపు చీకటి అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి మనకు ఎట్లాగయ్యా మంచి మార్గం వచ్చేది, ఎట్లాగయ్యా జీవితానికి సరైనటువంటి యొక్క మార్గం తెలిసేది? ఎవరెవరు చూసినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ విధానాల వాళ్ళ అజ్ఞానం మనకంతా కూడా బోధిస్తున్నటువంటి విధానమే తప్ప వాస్తవాలను తెలియజేసేటువంటి వాళ్ళు ఎవరనేటువంటి విధానం బృహదుడు కూడా భాగవతంలో విజృంభించాడు. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పెద పొండొల్లని వారు కర్మ పుంజము పాలై. రే నాయన, వాళ్ళు చెప్పేవన్నీ కూడా అవాస్తవాలు, ఆ మిథ్యావాదనలు చేస్తూ ఉన్నారు, అవాస్తవాలు బోధిస్తున్నారు, అసత్యాలు బోధిస్తున్నారు. మీకేం తెలిసి సావటం లేదు. మీరు అజ్ఞానం వల్ల మునిగి ఉండటం కారణముగా మీకు అవి ఏదో బాగా ఉన్నాయని చెప్పి అనిపిస్తూ ఉన్నది. నేను మహాత్ముల యొక్క ఆశ్రయంలో చిన్నప్పుడే గర్భంలో ఉన్నప్పుడే చక్కగా అధ్యయనం చేశా కాబట్టి నాకు తెలుస్తుంది ఇవన్నీ అవాస్తవాలని చెప్పేసి అని. మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చు. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ యొక్క ముని సమ్మతమై ఉన్నటువంటి వేద సమ్మతమై ఉన్నటువంటి ఉపనిషత్ సమ్మతమై ఉన్నటువంటి యొక్క విషయాలు ఆశ్రమాలలో అధ్యయనం చేశాడు. తల్లి గర్భంలో ఉండగానే అధ్యయనం చేశాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఆశ్రమాలలో మరి గురువులు బోధిస్తారు. కొద్ది కాలం ఆ విధంగా ఉన్నప్పుడు తెలియబడతాయి. లేదా గురువులు ఎవరైనా మహాత్ములు ఆశ్రమ జీవితం జీవించారా, ఆశ్రమాలలో ఉన్నారా, వీరు శాస్త్రాధ్యయనం చేశారా లేదా అన్నటువంటి విషయమన్నా తెలుసుకొని వాళ్ళని ఆశ్రయిస్తే కొంత వాళ్ళ నుంచి సరైనటువంటి యొక్క మార్గం పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం శిక్షణ పొందాలి కదా, తత్వశాస్త్రాధ్యయనం చేయాలి కదా. అలా చేసినటువంటి వాళ్ళ ద్వారా గ్రహించుకునేటువంటి యొక్క విషయాలు మనకి వాస్తవాలు తెలియబడేటువంటి యొక్క అవకాశం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి విధానాలను మొత్తం పూర్తిగా పక్కన పెట్టేసేసాము. కొన్ని మానసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క జిమ్ముక్కులు చేసేటువంటి వాళ్ళను మాత్రమే ఆశ్రయించేటువంటి విధానముగా ఉన్నది. పుటపర్తి సాయిబాబా ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు, రమణ ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఒక ఉదాహరణ, పుటపర్తి సాయిబాబా ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు, రమణ ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు? ఎందుకంటే ఘోషపాతరాయుడు కేవలం తపస్సులో మునిగిపోయి ఉన్నాడు, బ్రహ్మతత్వావలోకనం చేస్తూ ఉన్నాడు, బ్రహ్మమే తానై ఉన్న విధానము. అలాంటి ఆ విధానముగా ఉన్నటువంటి యొక్క ఆయన దగ్గరికి పోయినటువంటి వాళ్ళు ఏ కొద్ది మంది ఉంటారు. ఇక్కడ తండోపదండాలుగా ఉంటారు. ఎందుకని చెప్పనంటే ఆడకు పోదాం రాండి, ఉంగరాలు వేస్తారు, వాచ్యలు వేస్తారు, లింగాలు వేస్తారు, ఈ బుద్ధి పెడతారు, కొంకాలు పెడతారు, నీ బొంద పెట్ట ఇవన్నీ ఏం చేసుకుంటే తీసుకుపోయి ఇంట్లో కొంకం లేదా, విభూది లేదా, ఉంగరాలు లేవా, వాచీలు లేవా, కొనుక్కోవాలంటే మా బజార్లో దొరకవు అవన్నీ కూడా. వీటి కోసంగా పోవటం ఏంటి పసిబిడ్డల్లాగా. ఇప్పుడు గుడిలో గుగ్గిలి పెడతారని చెప్పనన్నా, పులిహోర పెడతారని చెప్పనన్నా పిల్లకాయలంతా పోతారు గుగ్గిలి కోసంగా, ప్రసాదాల కోసంగా. ఈ విధంగా పోయే విధానం అయిపోయింది. ఎదిగినా కానీ మనిషిలో పసితనం అనేటువంటిది మాత్రం పోయి సావటం వల్ల
శరీరం పెరిగింది. కారణం ఏంటి? రోజు 2 పూట్ల ఆహారం పడేస్తున్నాం కాబట్టి ఆ దేహం 40 కేజీలు, 50 కేజీలు, 90 కేజీలు, 100 కేజీలు కదా పెరిగి పెరిగి రోజు వరకు పడై 3 పూట్ల పడై దేహంలో ఇంతంత కబలాలు పెరిగిపోతాయి. కాబట్టి ప్రకారముగా దేహం పెరిగింది, కాలం తరిగింది. కానీ లోన బుద్ధి మాత్రం పెరగలేదు. ఆ బుద్ధి పెరగాలంటే గురు శుశ్రూష చేయాలి. గురువు దగ్గర ఉండాలి. ఆ గురువు యొక్క ఉపదేశాన్ని పొందగలిగితే సరైనటువంటి యొక్క మార్గం అందే అవకాశం ఏర్పడుతుంది. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబము చేవాదించుచు జడు వారికి మోక్షంబు కలదే వాయుకుమార. దారుణ గాఢాంధకారం బడంగునే వసుతపై కృతదీప వార్త వలన ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే ఘన రసాన్న వర్ణనము వలన నిరుపేదవాని పేదరకంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర శబ్దబోధంబుల వలన ఫలిత యోగానుభవ దృష్టి వలన గాక అని సీతమ్మ వారు తారక యోగంలో బోధిస్తారు. దారుణ గాఢాంధకారం బడగునే వసుధపై కృత దీప వార్త. ఇంట్లో అంధకారం అలమునుకొని ఉన్నది. ఆ గృహములో ఉన్న అంధకారం పోవాలని చెప్పనంటే దీపం ముట్టించుకోవాలి. దీపం ముట్టించాలి, సమురు పోయాలి, ఒత్తి పెట్టాలి, అగ్గిపొల గీయాలి. దీపం ముట్టించుకుంటే ఇంట్లో ఉన్న అంధకారం పోతుంది. వాడు చీకట్లో అలమటిస్తూ ఆ నగరంలో అంత ప్రకాశాలు ఉన్నాయి, ఈ వీధుల్లో ఇన్ని లైట్లు ఉన్నాయి, అక్కడ బ్రహ్మాండంగా లైట్లు ఉన్నాయి, ఏం చెప్పుకుని లాభమే ఉంది? కాబట్టి లోన వెలిగించుకోవాలి. ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే ఘనరసాన్న వర్ణనము వలన. ఆకలి అయితే అన్నం వండుకోవాలి, కాస్త కూరలు చేసుకోవాలి, పల్లెల్లో పెట్టుకోవాలి, తృప్తిగా తినగలిగితే ఆకలి పోతుంది. కానీ ఆ వాటల్లో బాగా ఉంటాయి, ఈ వాటల్లో బాగా ఉంటాయి, వాళ్ళ ఫంక్షన్లో బ్రహ్మాండం, వీళ్ళ ఫంక్షన్లో బ్రహ్మాండం చేస్తారు, ఎన్ని ఎందుకు గొడవంతా కూడా. కాబట్టి ప్రకారముగా అన్య మనస్కులైపోయేటువంటి యొక్క విధానం జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే జండిపడి బుద్ధిలో. కాబట్టి లోపల అజ్ఞానాంధకారం ఉన్నది. అజ్ఞానాంధకారం పోవాలని చెప్పనంటే తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఫలిత యోగ అనుభవ దృష్టి వలన గాక. కేవలం వాచా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్కులు, వాచా వేదాంతం వదలకు వేమ అన్నాడు వేమన. ఇలాంటి కేవలం పసలేక, సారాంశం లేక, సారం లేక, ఉపనిషత్ సమ్మతం లేక, శాస్త్ర ప్రామాణికం లేకుండా బోధించేటువంటి యొక్క ఈ మాటల వల్ల నీకు వచ్చేటువంటిది ఏమి లేదు, మాయలో పట్టడం తప్ప. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక. యోగానుభవం, యోగ స్థితి తం తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. పరమాత్మ అంటాడు 10వ అధ్యాయంలో. తేషాం ఏవ అనుకంపార్థం, ఎవరైతే నన్ను చక్కగా మనస్సును పెట్టి మరి ఆరాధిస్తారో, ధ్యానం చేస్తారో అలాంటి వారి యొక్క అజ్ఞానజం తమః, అజ్ఞానం ద్వారా ఏర్పడ్డటువంటి యొక్క ఆ తమస్సుని జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపమును ప్రకాశింపజేసి ఆ జ్ఞానాన్ని నశింపజేస్తున్నానని చెప్పని అంటాడు. ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క తమస్సును పోగొట్టుకునే విధానముగా ఉన్నటువంటి యొక్క మార్గాన్ని గురువు ద్వారా గ్రహించుకోవాల్సి ఉంటుంది. సరైనటువంటి యొక్క శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆ విధానం లేకుండా కేవలం ఈ యొక్క మతి లేక బోధించేటువంటి యొక్క మార్గాలలో ప్రయాణం చేసేటువంటి వాడు ఎంతకాలానికి కూడా గమ్యస్థానం చేరే అవకాశం లేదనేటువంటి యొక్క మాటగా ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా దేహాత్మవాదులని, ప్రాణాత్మవాదులని, ఇంద్రియాత్మవాదులని, మనోఆత్మవాదులని, బుద్ధ్యాత్మవాదులని, శూన్యాత్మ, ఆయన కాలంలో ఎన్నో ఉన్నాయి. శంకరాచార్య కాలంలో చూసినట్లయితే ఈ చెప్పిన కొన్ని చెప్పాడు ఇక్కడ. అప్పట్లో చాలా పెరిగిపోయి ఉన్నాయి. ఈ నానా రకాలుగా పెరిగిపోయి ఉన్నటువంటివన్నీ ఉండగా సామాన్య మానవుడు ఏం కావాలి? నువ్వు చెప్పేటువంటి యొక్క అంశం సశాస్త్రీయమైన విధానంగా ఒకే ఒక్క అంశాన్ని, ఒకే ఒక్క బాటను బోధించినట్లయితే అందరూ కూడా అదే మార్గంలో పయనించి గమ్యస్థానం చేరుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. ఇట్లా నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా లోకంలో ఏర్పడ్డప్పుడు సామాన్య మానవుని పరిస్థితి ఏమవుతుంది? దిక్కుతోని పరిస్థితి అయిపోతుంది.
అలాంటి ఆ విధానమే శంకరాచార్య కాలంలో ఇలాంటివన్నీ ఏర్పడి ఉన్నటువంటి విధానము. శంకరం శంకరాచార్యం, ఆ శంకరం ఆయన సాక్షాత్ పరమశివుడే దిగి వచ్చిన విధానంగా మరి ఏవైతే ఈ విధంగా అవైదికములుగా అంటారు వాటిని అవైదికములు అంటారు, బాహ్యములు అంటారు, వేద బాహ్యములు అంటారు. ఆ యొక్క వివిధ రకాలుగా ఉన్నటువంటి యొక్క ఏ మతాలు అయితే ఉన్నాయో, సాంప్రదాయాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా అవైదికములు అనగా వేద ప్రామాణికము లేకుండా ఉన్నటువంటివి. వేద బాహ్యములు అనగా వేద ఇతరములుగా చేరి ఉన్నటువంటి యొక్క అంశములు అవన్నీ కూడా ఆ కాలంలో మొత్తం తెగ నరికి మొత్తం తీసి పారేసేసి చక్కటి మార్గాన్ని మరి మా లోకానికి అందించిన విధానం ఆయన గారు. ఉపనిషత్తులకు భాష్యం రాశాడు, భగవద్గీతకు భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. చక్కటి మార్గాన్ని ఆయన గారు మనకి అందించిన విధానము. మరి ఆయన పోయిన తర్వాత మళ్ళా పుట్టుకొచ్చాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే రైతు పైరేసినప్పుడు నీళ్లు పెట్టినప్పుడు పైరేస్తాడు, నీళ్లు పెడతాడు, ఎరువు వేస్తాడు. ఎరువు తిని నీళ్లు బాగా తాగి కలుపు మొక్కలు బాగా పైకి వచ్చేస్తాయి ఆ పని. కానీ ఒక పూట వచ్చాడు, మొత్తం కలుపు మొక్కలు మొత్తం కూడా తీసేశాడు. తీసేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళా వచ్చేస్తే పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రకారముగా మరి లోకంలో ఏర్పడేటువంటి యొక్క అంశములుగా ఉన్నటువంటి బాటలు ఇవి సామాన్య మానవుని ఇబ్బంది కలగజేసేటువంటి యొక్క విధానం. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి విధానములో మరి చూసినట్లయితే యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం మనసు చేసేటువంటి పెద్ద గారడి, దాన్ని ఇంద్రజాల మహేంద్రజాల మహిమలు అని చెప్పని అంటారు. ఇవన్నీ కూడా మాయా సంబంధమై ఉన్నటువంటి విధానములు అని అర్థం. ఏమి మనస్సు యొక్క వ్యవహారం. శంకరాచార్యుల వారు కూడా ఏదో ఆయన కార్యార్థమై ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. పరకాయ ప్రవేశం చేసి కొన్ని విద్యలు అధ్యయనం చేసిన తర్వాత మరి ఆ భారతి అమ్మగారిని వారితో బోధన చేసి ఆ యొక్క వాదనలో ఆయన గారు జయించే విధానంగా వస్తుంది. దానికోసంగా ఆయన మనస్సు యొక్క సంబంధమై ఉన్న విద్య అధ్యయనం చేసి ఉన్నాడేమో, పరకాయ ప్రవేశం చేసిన విధానం. ఇలాంటి యొక్క విద్యలు లోకంలో కూడా వచ్చి ఉన్నట్లయితే ఇంకెంతోమందిని మోసం చేసే విధానంగా రావచ్చు. అట్లాగే పరమహంసల వారు ఆ నదీ తీరంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నీటి మీద నడుస్తూ వచ్చాడు. నీటిపై నడుస్తూ వచ్చాడు. పరమహంసల వారు శిష్యులతో ఉండగా అక్కడికి వచ్చి నమస్కారం చేశాడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అబ్బో, ఎంత గొప్పవాడు, నీటిపై నడుచుకుంటూ వచ్చాడు, మన పరమహంసల వారికి కూడా అలాంటి విద్య లేదే, కాబట్టి ఈయన కంటే ఆయన చాలా గొప్పగా అనిపిస్తున్నాడే అని చెప్పని అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు పరమహంసల వారు అడిగారు, ఏమయ్యా, నీటి మీద నడిచి రావటానికి ఎంతకాలం పట్టింది, ఎంతకాలం శ్రమ చేసావు, ఎంతకాలం సాధన చేసావు అని చెప్పి అడిగితే 20 ఏండ్లండి పట్టింది అన్నాడు వాడు. నీటి మీద నడుచుకుంటూ రావటానికి అంత నైపుణ్యతగా ఆ విద్య సాధించటానికి 20 ఏండ్లు పట్టింది చెప్పిన అన్నాడు. అరే బాబు, 20 ఏండ్ల కాలం పాటు శ్రమ చేసావు కదా, ₹1 ఇస్తే నువ్వు కమ్మగా పొడవలో కూర్చొని వచ్చేసేవాడివే. ఆ 20 ఏండ్ల కోసంగా ఈ విద్య కోసంగా చేసిన సాధన కంటే చక్కగా మోక్షం కోసంగా చేసినట్లయితే బ్రహ్మైక్యం నీకు సిద్ధించేది కదా అని చెప్పని ఆయన గారికి కొంచెం హితోపదేశం చేశాడు పరమహంసల వారు. ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి విధానాలు. అమ్మవారు సీతమ్మవారు అక్కడ రామునితో ఉన్నప్పుడు రావణుని యొక్క పంపుతో మారీచుడు వచ్చాడు. అంటే ఆ మారీచుడు ఆ యొక్క అమ్మవారిని మాయపరచడానికి, స్వామివారిని దూరంగా తీసుకుపోవటానికి వాడు లేడీ యొక్క ఆకారం ధరించి వచ్చాడు. ఎవరు? మారీచుడు లేడీ యొక్క ఆకారం ధరించి వచ్చి ఆ లేడీ నగనగా మెరుస్తూ ఉంటే, దగదగా మెరుస్తూ ఉంటే బంగారపు ఛాయలో ఉన్నటువంటి యొక్క లేడీని చూసి సీతమ్మ వారు ముచ్చటపడి నాకు ఆ లేడీ కావాలని చెప్పిన కోరటము. లక్ష్మణస్వామి అక్కడికి కూడా వాదిస్తూనే ఉన్నాడు, అమ్మ నువ్వు ఈ విధంగా మోసపోమాక, అవన్నీ కూడా మాయలు, మారీచుని యొక్క మాయలు, అవన్నీ కూడా మాయా సంబంధ వ్యవహారాలు. కాబట్టి మనం ఆ విధంగా వాటికి మోసపోయాము అంటే ప్రమాదంలో పడతామని చెప్పని లక్ష్మణస్వామి కూడా చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా సీతమ్మ వారి కోరిక తీర్చేటువంటి ఉద్దేశంతో రాముడు
సీత కోరుకున్నది తెచ్చుడు నా ధర్మం పతిగా, కాబట్టి దాన్ని తీసుకొస్తానన్నాడు. లేదా మరణి దాన్ని చంపైనా పట్టుకొస్తానని చెప్పని ఆయన దూరంగా పోవటము, ఆ తర్వాత బాణం సంధించటము, అది గుచ్చుకోవటము, ఆ మారీచుడు హా సీత హా లక్ష్మణ గట్టిగా రాముని కంఠముగా వాడు అంటము, ఏమంటే మరి ఆ సీతమ్మ వారు ఆ భయానికి గురై లక్ష్మణ స్వామిని పంపటము, రావణుడు మారు వేషంలో రావటం, ఆమెను పట్టుకోపోవటం మనం చూస్తాం రామాయణం. అంటే ఈ విధముగా ఈ మాయలు ఎట్లాగా ఉంటాయా అని చెప్పి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక మానవుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మృగాకారం ధరించటం అని చెప్పనంటే కూడా అది ఒక మరి మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయాజాలమే. ఇలాంటి విద్యల లోకంలో చాలా ఉన్నాయని చెప్పనేటువంటి విధానం, ఇలాంటివి ధరించినా కానీ చాలామంది కూడా ఆకర్షింపబడేటువంటి విధానం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఇలాంటి లోకంలో మరి చరాచరం భాతి మనోవిలాసం యస్యామిదం కల్పితం ఇంద్రజాలం. దీన్నే ఇంద్రజాలం మహేంద్రజాలం మహిమలని చెప్పని అన్నారు. అప్పటికప్పుడే చెట్టు మొలిపిస్తాడు, కాయలు కాయిస్తాడు, ఆ కాయ కోస్తాడు, అందరం ముక్కలు పెడతాడు, అందరూ భోంచ తింటారు. మరి మనం చూస్తున్న గారడి, మహేంద్రజాల గారడి. ఇవన్నీ ఏమిటాయా అని చెప్పానంటే మనసు చేసేటువంటి యొక్క గారడీ సంబంధమై ఉన్నటువంటి అంశములు. పూర్వకాలమైతే ఇలాంటి ఇంద్రజాల మహేంద్రజాల చర్యలు చాలా పూర్వకాలంలో ఉన్నటువంటి విధానం. ఇవన్నీ కూడా మనసు చేసేటువంటి యొక్క మాయా సంబంధమై ఉన్నటువంటి గారడీలు. ఇవన్నీ మనం గతంలో పురాణాలలో చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా కూడా మీరు చూస్తే ఆ యొక్క గారడి చోట కూర్చుంటే ఎన్నో కొత్త కొత్త యుద్ధలు ఆడ మనం చూస్తూ ఉంటాం. అవన్నీ చేస్తూ ఉంటాడు. ఎట్లా చేస్తూ ఉన్నాడు అని చెప్పనంటే మనస్సు అనేటువంటి యొక్క దాని నుంచి చేసేటువంటి గారడీ వ్యవహారం. మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిననేమియతోపకుండు. సుషుప్తి అవస్థలో ఉండగా ఏవైనా ఉన్నాయా చెప్పండి? జాగ్రత్త అవస్థలో ఉన్నాయి కదా. సుషుప్తి అవస్థ, మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిన నేమియుతోపకుండు. ఆ సుషుప్తిలో మనసు అనేది లేదు కాబట్టి అక్కడ ఏమీ లేవు అన్నమాట. మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోచు ఈ ఘనతర బంధ మోక్షమయ కారణ కార్యములెల్లతానయ్యి లో వెలిందిరుగునారయనం మనమట్లుగావు నన్ను అని రాముడు అన్నాడు అమనస్క యోగంలో. ఎంత కూడా మాయా సంబంధ నాటకం అయ్యా. మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిననేమియుతోపకుండు. సుషుప్తి అవస్థలో ఏమైనా ఉన్నాయి చెప్పండి? ఏవైనా ఉన్నాయా? ఇంద్రజాలం మహేంద్రజాలం మహిమలన్నీ ఉన్నాయా అక్కడ ఏమన్నా సుషుప్తి అవస్థలో? ఏమీ లేవు. కారణం ఏంటి? మనస్సు అనేది అక్కడ పూర్తిగా సమసిపోయింది కాబట్టి. మనస్సు లేకపోవటం కారణంగా ఏమీ లేవు. అడేముంది? కేవలం సుషుప్తిలో ఆనందము. సత్య సుఖైక పరమాత్మ రూప సత్య సుఖైక సత్తు చిత్ ఆనందాత్మకముగా యోగ సమాధిలో చెప్పేటువంటి యొక్క అంశము లాంటి అంశము సుషుప్తి అవస్థలో కేవలం ఆ యొక్క ఆనందమే ఉంటుంది. అక్కడ ఎలాంటి యొక్క మహిమలు కానీ గారడీలు కానీ నాటకాలు కానీ ఇవన్నీ కూడా ఉండవు. గమనించండి. ఇవన్నీ కూడా మనో సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాలలో అందరూ మునిగిపోయి ఇదే ఆధ్యాత్మికమనేటువంటి విధానముగా పొరబడుతూ ఉంటున్న విధానము. దీనివల్ల జీవితంలో ఆయువును కోల్పోయి మనం జీవితాన్ని నష్టం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం అని చెప్పి అంటూ ఉన్నారు. అందుచేత అవిజ్ఞాతే జన్మ నష్టం. మనం ఇలాంటి యొక్క మాయా సంబంధమై ఉన్నటువంటి కల్పనా సంబంధమై ఉన్నటువంటి వాటిల్లో మనం మునిగిపోయాము అని చెప్పనంటే మన జీవితం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి మరలా మానవ జీవితం రావాలని చెప్పనంటే ఎప్పటికి వస్తుందో ఏమో కూడా చెప్పే అవకాశాలు లేవు. దేహం పోయిన తర్వాత ఏం చేస్తా అక్కడ? ఇంకా అదంతా మాయలో మునిగిపోయావు, వ్యవహారాల్లో మునిగిపోయావు, నానా జీవులలో మునిగిపోయావు. అక్కడి నుంచి ఏ బంధువులకు పోతావో, ఏ దేహంలోకి పోతావో, ఏ శరీరం ధరుస్తావో. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు అని భాగవతం చెబుతా ఉన్నది. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్ధురై ఉండి పాయరు సంసార పద్ధతి ఊరక కట్టువడిరి. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. కలయోనులు అంటే నానా రకాలై ఉన్నటువంటి యోనులలో
గర్భాలలో ప్రవేశించే పరిస్థితి ఏర్పడుతుంది. భాగవతం బోధిస్తున్నది. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గై కొన్న వెర్రితనం ఎర్రితనంతో ఏవేవో కావాలని చెప్పనే విధానంగా పోయి అలాంటి యొక్క ప్రజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయా సంబంధమైనటువంటి యొక్క మనోకల్పితమై ఉన్నటువంటి యొక్క వాటి ఎగబడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం అనేటువంటి యొక్క అర్థాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు యస్యామిదం కల్పితం ఇంద్రజాలం అలాంటి వాడు దూరంగా రావాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.